రాజంపేటను జిల్లాగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ అధికారి కృష్ణ గారి ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థులు, జేఏసీ నాయకులు, కార్యకర్తలు, చిన్నపిల్లలు సైతం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. రాజంపేట పాత బస్టాండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది. అనంతరం ఆర్డీఓ గారికి మెమోరాండం అందజేశారు. ర్యాలీ సందర్భంగా మహిళలు అన్నయ్య కీర్తనలు పాడుతూ కార్యక్రమానికి ఆధ్యాత్మికతను చేకూర్చారు. అధికారి కృష్ణ గారికి మహిళలు, పెద్దలు పిల్లలు జేజేలు కొడుతూ మద్దతు తెలిపారు. పాత బస్టాండ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు వచ్చిన భారీ జన సమూహాన్ని చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది రాజంపేటలో జనసేన పార్టీకి ఉన్న బలాన్ని స్పష్టంగా చూపించిందని స్థానికులు అన్నారు. కానీ మన రాజకీయ నాయకులు కానీ ఎవరికైనా తెలియాలంటే అని ఎలక్ట్రానిక్ మీడియా అందుకోసం ఫస్ట్ మీకే నమస్కారం చెప్తున్నాం. తర్వాత జేఏసీ అని రాజంపేటలో గత ప్రభుత్వం చేసిన పనికి, ఈ మూకలు చేసిన పనికి, ఈ కొంతమంది ఎమ్మెల్యేలు చేసిన పనికి ఆ రోజు మన రాజంపేటను జిల్లా హెడ్ క్వార్టర్ చేయకుండా రాయచోటికి తీసుకుపోయినారు. ఈ మూకలు చేసిన తప్పిదానికి కొంతమంది ప్రజలు, ఎంతో మంది ప్రజలు ఆర్తనాదాలు మనం విన్నాం. ఎంతో మంది దండాలు చేశారు, రస్తారోగులు చేశారు, రకరకాల సమస్యలు ఏర్పడినాయి. కానీ కరుణించలే. ఆ రోజు ఏదో సెంటర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి రాయచోటి తీసుకుపోయినారు. కానీ ఆ రోజు రాయచోటి తీసుకుపోయింది సెంటర్ అని కాదు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల తప్పిదం, వాళ్ళ లబ్ధి కోసం చేసుకున్నారు, కొంతమంది రాజకీయ లబ్ధి కోసం చేసుకున్నారు. అందుకోసం గత ప్రభుత్వం చేసిన తప్పు ఈ రోజు మనం శాపగ్రస్తులైనాం. కానీ ఈ రోజు రాష్ట్ర ఎలక్షన్ ప్రచారం రోజు మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన బీజేపీ నాయకులు మన రాజంపేట ప్రచారానికి వచ్చినప్పుడు, అయ్యా మాకు అప్పుడు జిల్లా ఈ మాదిరిగా రాజంపేట ఈకుండా రాయచోటి ఇచ్చినారు, మా ప్రజలు ఈ మాదిరిగా శాపగ్రస్తులు అయిపోయినారు, ఇంత అన్యాయం అయిపోయింది, ప్రజలంతా మా రెండు కాన్సులు వెనకబడిపోయినాయి, మాకు ఏదో న్యాయం చేయండి ఆ రోజు అడిగితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, మన బీజేపీ నాయకులు కానీ ఆ రోజు మన ఆర్తనాదాలు మనం ఇచ్చిన నినాదం ఇది వాళ్ళు, మేము ఈ జిల్లాను మళ్ళా మేము విభజన జిల్లాను మళ్ళా మేము పునర్విభజన చేస్తాం, మీకు మేము ఖచ్చితంగా చేస్తాం, మెడికల్ కాలేజ్ చేస్తామని ఆ రోజు మా నాయకులు, కూటమి నాయకులు మాకు మాట ఇచ్చినారు. అది అందుకోసం ఇప్పుడు మళ్ళా పునర్విభజన కోసం కొన్ని జిల్లాలు చేంజెస్ కోసం మనం కమిటీ ఏర్పాటు చేసి మా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో దాంట్లో కూడా లాస్ట్ వరకు రాజంపేట అని మీడియా మిత్రులు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కానీ, రాజకీయ నాయకులు కానీ, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఒక దాంట్లో ఉన్న నంబర్స్ కానీ ఉన్న నంబర్లు కానీ రాజంపేటే లాస్ట్ వరకు అన్నారు. ఎందుకు వాళ్ళ లాస్ట్లో ఒక్క రోజులోనే కథ మారిపోయింది. నిన్న నేను మా నాదేళ్ల మనోహర్ గారు దాంట్లో వన్ ఆఫ్ ద నంబర్, ఆయన దగ్గరికి వెళ్ళాను, పోయి రికమెండేషన్ ఇచ్చాను. ఏ కృష్ణ ఇన్నిసార్లు నీతో మాట్లాడినా కదా, 4-5 సార్లు నీ గురించి వివరణ తీసుకున్నా కదా, నా ప్రయత్నం నేను చేసినాను. నా ప్రయత్నం ఎటువంటి బస్సులో ఏ పోషణ లేక చెప్పినా చేసిన. కానీ ఇంతవరకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో